హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ సతీష్ చింతం. రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ. నిన్న మనం డిస్కషన్ చేసినట్టు మనకు ఈరోజు మార్నింగ్ గ్యాప్ అప్ ఓపెన్ కావడం జరిగింది. గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి మనం నిన్న 50,400 ఈ లెవెల్ అనేది క్రాస్ అయితే మనము అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయని అనుకున్నాం కదా. సో ఎగ్జాక్ట్లీ అక్కడే మనకు ఈరోజు అక్కడ నుండి మనకు కన్సల్టేషన్ కావడం జరిగింది. డే మొత్తం ఇదే రేంజ్లో అంటే 50,140 అండ్ 140 150 నుండి మనకు ఈ 400 ఈ రేంజ్లోనే మనకు కన్సల్టేషన్ కావడం జరిగింది. సో నిన్ననే చెప్పాం కదా, ఆల్రెడీ నిన్న బిగ్ ఫాల్ కావడం జరిగింది. సో మూమెంటం అనేది ఉన్నది కాబట్టి ఈరోజు పాస్ ఇచ్చే ఛాన్సెస్ ఉందని. సో ఈరోజు మనకు పాస్ ఇవ్వడం జరిగింది. సో రేపు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఒకవేళ మనకు ఈ రేంజ్ ఒకవేళ మనకు గ్యాప్ అప్ ఓపెన్ అయితే, ఈ రేంజ్లో గ్యాప్ అప్ ఓపెన్ అయిపోతే, సో ఈ 50,500 ఈ లెవెల్ అనేది క్రాస్ అయితే మనకు అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది ఇంట్రాడే పర్పస్లో. సో ఈ రేంజ్లో అంటే ఈ రేంజ్లోనే ఓపెన్ అయితే మనకు ఇక 50,500 నుండి మళ్ళీ మనకు కిందికి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. లేదు అంటే మాత్రం ఈ 50,500 అనేది క్రాస్ అయితే మాత్రం పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఒకవేళ మనకు ఈ ఫ్లాట్లో ఓపెన్ అయిపోతే మనకు ప్రైస్ యాక్షన్ ప్రకారం అప్ సైడ్ అంటే ఈ 50,500 వరకు వెయిట్ చేసి ఒకవేళ ఈ కన్సల్టేషన్ అయ్యి ఆఫ్టర్నూన్ వరకు పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. లేదు అంటే కంటిన్యూస్గా ఒకవేళ ఈ ప్రైస్ యాక్షన్ ప్రకారం పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అదర్వైజ్ మళ్ళీ ఇదే రేంజ్లో అంటే ఈ 50,500 అండ్ 50,000 ఈ రేంజ్లోనే మనకు కన్సల్టేషన్ అయితే మనకు అప్ సైడ్ కానీ బయర్స్ కానీ సెల్లర్స్ కానీ ఉండకపోవచ్చు, ఇదే రేంజ్లోనే ఉండొచ్చు. ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే అంటే ఈ రేంజ్లో అంటే స్లైట్లీ గ్యాప్ డౌన్ అయితే ఇది మనకి ఈ 50,000 క్రాస్ అయితే మాత్రం మనకు ఛాన్సెస్ అనేది సెల్లింగ్ సైడ్ సెల్లర్స్ యాక్టివ్ అయ్యే ఛాన్సెస్ ఉండి ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది 49,700 800 అనేది ఇది క్రూషియల్ మనకు సపోర్ట్ లెవెల్గా పనిచేస్తుంది కాబట్టి ఇక్కడ వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ ఇది కూడా క్రాస్ అయితే మాత్రం ఇంకా మోర్ ఛాన్సెస్ అనేది కమింగ్ డేస్లో ఉండొచ్చు. దిస్ ఈజ్ 15 మినిట్స్ అండి ఇది. సో నెక్స్ట్ ఒకసారి డే ఫ్రేమ్లో చూస్తే మనకు సో ఎగ్జాక్ట్లీ మనకు మేజర్ సపోర్ట్లో ఉంది. ఇప్పుడు మార్కెట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ అనేది మనకు మేజర్ సపోర్ట్ ఏరియాలో ఉంది. ఒకవేళ మనకు ఏంటంటే సెల్లింగ్ ప్రెజర్ కనబడుతుంది, ఆల్రెడీ మనకు ఫాల్ జరిగి మనకు మళ్ళీ ఇక్కడ కన్సల్టేషన్ అయ్యి మళ్ళీ కిందికి ఫాల్ కూడా జరుగుతుంది. మళ్ళీ ఇది ఏంటంటే మేజర్ సపోర్ట్ 1 2 3 అంటే ట్రిపుల్ బాటమ్ దగ్గర ఉంది. ఒకవేళ ఇది క్రాస్ అయితే మాత్రం మనకు ఈ ఛానల్ అనేది ఒకటి ఫామ్ అయింది కదా, ఇది ఒకటి ఇట్లా మనకి కిందికి వస్తే మాత్రం ఈ ఛానల్ బ్రేక్ చేసి కిందికి వస్తే మాత్రం మోర్ ఛాన్సెస్ టు ఫాల్. ఒకవేళ ఈ రేంజ్లోనే ఉంటుందే మాత్రం ఇక్కడ నుండి మళ్ళీ స్లో అండ్ స్టడీగా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈరోజు అంటే చూస్తే మనకి ఇన్సైడ్ వర్క్ క్యాండిల్ అనేది మనకు కూడా దీంట్లో చూస్తే ఇన్సైడ్ వర్క్ క్యాండిల్ అనేది ఫామ్ కావడం జరిగింది. సో ఒకవేళ సో ఈ రేంజ్ ఇది క్రాస్ అయితే మాత్రం మోర్ అంటే బై సైడ్ వెళ్ళాలంటే ఇది పొజిషన్లో ఇటు సైడ్ పైకి వెళ్తుంది. లేదు అంటే ఇది క్రాస్ అయితే మాత్రం మోర్ ఫాలో అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. దిస్ ఈజ్ బ్యాంక్ నిఫ్టీ. సో నెక్స్ట్ నిఫ్టీ చూద్దాం ఒకసారి. సో నిఫ్టీ కూడా మనకు స్లైట్లీ అంటే గ్యాప్ అప్ ఓపెన్ కావడం జరిగింది. నిన్న మనం ఏదైతే అనుకున్నామో సో ఎగ్జాక్ట్లీ 23,700 800 ఈ రేంజ్ ఇది క్రాస్ అయితే మాత్రం మనకు పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుందని అనుకున్నాం కదా. సో ఎగ్జాక్ట్లీ అక్కడ నుండి మళ్ళీ మనకు ఒక 15 మినిట్స్ క్యాండిల్ అనేది ఫాల్ అయిపోయి మళ్ళీ డౌన్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ కన్సల్టేషన్ జరిగింది. ఈ ఏరియాలోనే కన్సల్టేషన్ అయింది మనకు డే మొత్తం మనకు అంటే ఒకవేళ ఆఫ్టర్నూన్ వరకు బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనుకున్నాం. బట్ ఏంటంటే ఆల్రెడీ ఇంత మూమెంటం ఇచ్చింది కదా, సో ఈరోజు పాస్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే రేపు పైకి వెళ్ళాలంటే ఒకవేళ ఇన్ కేస్ పైకి వెళ్ళాలనుకుంటే ఈ 23,800 ఈ లెవెల్ క్రాస్ అయితే మాత్రం పైకి వెళ్తుంది. లేదు అంటే ఒకవేళ మనకు ఈ అప్ సైడ్ వెళ్ళాలనుకుంటే ఈ రేంజ్లో గ్యాప్ అప్ ఓపెన్ అయితే 23,700 750 800 ఈ రేంజ్లో గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి సస్టైన్ అయితే మాత్రం స్లో అండ్ స్టడీగా పైకి వెళ్తుంది. లేదు అంటే ఒకవేళ మళ్ళీ ఈ 23,800 నుండి మళ్ళీ ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ మనకు ఫ్లాట్ ఓపెన్ అయితే మాత్రం ప్రైస్ యాక్షన్ ప్రకారం ఇది 23,800 క్రాస్ అయితే మాత్రం పైకి వెళ్తుంది. లేదు అంటే ఫాల్ కావాలనుకుంటే ఈ రేంజ్ ఈ 23,650 ఈ రేంజ్ ఉంది కదా, ఈ రేంజ్ ఒకవేళ మనకు ఈ రేంజ్ గిట్ట క్రాస్ అయితే మాత్రం ఈ 23,500 550 వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇది కూడా బ్రేక్ అయితే మాత్రం మోర్ ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఈ 15 మినిట్స్లో ఒకసారి డేలో చూద్దాం ఒకసారి.
సో డేలో చూస్తే కూడా మనకు సెల్లింగ్ ప్రెజర్ కనబడుతుంది. ఆల్రెడీ నిన్న ఇంత మూమెంటం ఇచ్చింది కాబట్టి ఫాలో అయింది కాబట్టి ఈరోజు జస్ట్ అంటే ఇన్సైడ్ బార్ క్యాండిల్, ఇది కూడా ఇన్సైడ్ బార్ క్యాండిల్ అనేది ఫామ్ కావడం జరిగింది నిఫ్టీలో. సో మనకు ఈ రేంజ్ అంటే అంటే ఈ రేంజ్ వరకు మనకు పొజిషనల్ వెళ్ళాలంటే, బై సైడ్ వెళ్ళాలంటే ఈ రేంజ్ క్రాస్ అయితే మాత్రం మనకు ఈ 23,900 ఇది క్రాస్ అయితే మనకు పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఈ ఒక మనకు ట్రెండ్ లైన్ ఉంది కదా, ఇది బ్రేక్ చేస్తే. అదర్వైజ్ అంటే ఈ సపోర్ట్ ఏరియాలోనే ఉంది మనకు, నిఫ్టీ కూడా మేజర్ సపోర్ట్ ఏరియాలో ఉంది. ఒకవేళ ఇది క్రాస్ అయితే మాత్రం 23,300 200 ఈ రేంజ్కి వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంది. సో ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. ఇది నిఫ్టీ. నెక్స్ట్ ఫిన్ నిఫ్టీ చూద్దాం ఒకసారి. ఫిన్ నిఫ్టీ అబ్జర్వ్ చేస్తే సో డే ఫ్రేమ్లో మనకు ఆల్రెడీ ఒకటి ఇక్కడ ఛానల్ ఫామ్ అయింది కదా, ఈ ఛానల్ అనేది మనకు బ్రేక్ చేయడం జరిగింది. అబ్జర్వ్ చేస్తే మనకి ఈ ఛానల్ అనేది బ్రేక్ చేసి కిందికి వచ్చి మళ్ళీ రీటెస్ట్ తీసుకొని మళ్ళీ కిందికి వస్తుంది. ఒకవేళ మనకు ఇది మేజర్ సపోర్ట్గా పనిచేస్తుంది. 23,100 ఈ రేంజ్ అనేది మేజర్ సపోర్ట్గా చేస్తుంది. ఒకవేళ ఇది బ్రేక్ చేస్తే మాత్రం ఇంకా ఛాన్సెస్ అనేది చాలా ఈ రేంజ్ వరకు వచ్చేసి ఉంటుంది. 22,500 ఈ రేంజ్ వరకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. 15 మినిట్స్లో చూద్దాం ఒకసారి. సో 15 మినిట్స్లో అబ్జర్వ్ చేస్తే సో ఎగ్జాక్ట్లీ ఈ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి సస్టైన్ అవ్వకుంటే ఇక్కడే కన్సల్టేషన్, డే మొత్తం కన్సల్టేషన్ ఏరియాలోనే ఉండిపోయింది. ఒకవేళ మనకు 23,500 ఈ లెవెల్ క్రాస్ అయితే 23,500 ఈ లెవెల్ క్రాస్ అయితే పైకి వెళ్తుంది అనుకున్నాం, బట్ ఇక్కడే ఈ కన్సల్టేషన్ ఏరియాలో ఉండిపోయింది. ఒకవేళ ఈ రేంజ్ 23,500 550 ఈ రేంజ్ క్రాస్ అయితే మాత్రం స్లో అండ్ స్టడీగా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. లేదు అంటే ఒకవేళ ఫ్లాట్లో ఓపెన్ అయితే మాత్రం ప్రైస్ యాక్షన్ ప్రకారం ఒకవేళ ఇక్కడే ఆఫ్టర్నూన్ వరకు కన్సల్టేషన్ అయిపోయి అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. లేదు అంటే ఇక్కడ మళ్ళీ డౌన్ఫాల్ కావాలనుకుంటే ఈ రేంజ్ క్రాస్ అయితే 23,300 ఈ రేంజ్ క్రాస్ అయితే మాత్రం కిందికి ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం ప్రైస్ యాక్షన్ ప్రకారము ఇంకా మోర్ ఫాల్ చూసే ఛాన్సెస్ అనేది ఉంటుంది ఫిన్ నిఫ్టీలో. నెక్స్ట్ సెన్సెక్స్ చూద్దాం ఒకసారి. సెన్సెక్స్ కూడా మనకి ఏంటంటే ఎగ్జాక్ట్లీ గ్యాప్ అప్ ఓపెన్ కావడం జరిగింది. గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి సస్టైన్ అంటే పైకి వెళ్ళకుండా మళ్ళీ ఇక్కడే ఈ రేంజ్లోనే ఉండిపోవడం జరిగింది డే మొత్తం. ఒకవేళ రేపు మనకు ఈ రేంజ్ 78,400 అంటే 78,350 400 ఇది క్రాస్ అయితే మాత్రం స్లో అండ్ స్టడీగా పైకి వెళ్తుంది. లేదు అంటే మాత్రం ఈ ఫ్లాట్లో ఓపెన్ అయిపోయి ఈ రేంజ్లోనే వెళ్ళిపోయి ఇంట్లోనే ఉండొచ్చు. లేకుంటే ఆఫ్టర్నూన్ అనేది మళ్ళీ కన్సల్టేషన్ అయిపోయి ఆఫ్టర్నూన్ బ్రేక్ చేయొచ్చు. లేదు అంటే ఒకవేళ మనకు ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఈ రేంజ్లో గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం మోర్ ఫాలో అయ్యేది అంటే ప్రైస్ యాక్షన్ ప్రకారం కిందికి వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇది సెన్సెక్స్ చూస్తే మనకు సేమ్ ఇది కూడా నిఫ్టీ లాగానే మనకు ఫామ్ కావడం జరిగింది. సో ఎగ్జాక్ట్లీ మనకు ఒక ట్రెండ్ లైన్స్ అనేది తీసుకున్నాం కదా, ఒకవేళ పైకి వెళ్ళాలనుకుంటే ఈ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ చేయాలి. లేదు అంటే కిందికి రావాలంటే ఈ ట్రెండ్ లైన్ అయినా బ్రేక్ చేయాలని అనుకున్నాం కదా. సో ఎగ్జాక్ట్లీ ఇది సపోర్ట్ లెవెల్లో ఉంది. ఒకవేళ ఇది బ్రేక్ చేస్తే మాత్రం మనకు 78,950 77,000 ఈ రేంజ్ వరకు వచ్చే ఛాన్సెస్ అనేది ఉండొచ్చు. సో మేజర్ సపోర్ట్ ఉంది కాబట్టి 77,500 ఈ రేంజ్కి వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో ఈ లెవెల్ అనేది క్రూషియల్ లెవెల్, అంటే ఇది ఒకవేళ బ్రేక్ చేస్తే మాత్రం ఇమీడియట్ ఫాల్ అనేది చూడొచ్చు దీంట్లో. సో ఇది సెన్సెక్స్ అండి. నెక్స్ట్ ఈరోజు స్టాక్ ఆఫ్ ద డే చూస్తే స్పందన స్ఫూర్తి ఫైనాన్స్ లిమిటెడ్. సో ఇది మనకు చాలా రోజులు అంటే ఇది డబుల్ బాటంలో ఉందండి. డబుల్ బాటం నుండి పైకి వెళ్తుంది. సో ఎగ్జాక్ట్లీ మనకు 2022 జనవరి 2022 నుండి ఎగ్జాక్ట్లీ మళ్ళీ జనవరి 2025 వరకు వచ్చింది. సో 3 ఇయర్స్ అంటే ఈ డబుల్ బాటం వచ్చి పైకి వెళ్ళే ఛాన్సెస్ అంటే ఫండమెంటలీ ఇట్ ఈస్ గుడ్ కంపెనీ. సో మనకు దీంట్లో చూస్తే ఎగ్జాక్ట్లీ మనకు ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ అని కనబడుతుంది. మనకు వీక్లీ చార్ట్లో చూస్తే ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ అనేది ప్రైస్ అనేది సో కిందికి వస్తుంది. దీంట్లో మాత్రం ఆర్ఎస్ఐలో మాత్రం పైకి వెళ్తుంది. సో ఇది మనకు చూస్తే ఇది పైకి వెళ్ళే ఛాన్సెస్ అనేది ఉన్నది కాబట్టి సో ఒకవేళ మనకు ఈ రేంజ్ క్రాస్ అయింది కాబట్టి ఒకవేళ
కన్ఫర్మేషన్ కావాలంటే అంటే ఈ రేంజ్ క్రాస్ అయ్యి పోతే మాత్రం అంటే జస్ట్ ఇది ఇన్వెస్ట్మెంట్ పర్పస్, ట్రేడింగ్ పర్పస్ కాదు, అంటే ఇంటర్డే పర్పస్ కాదు. సో ఈ రేంజ్ క్రాస్ అయ్యి పైకి వెళ్ళే ఛాన్సెస్ అనేది స్లో అండ్ స్టడీగా మనకు ఒకవేళ మోర్ కన్ఫర్మేషన్ కావాలంటే మనకు ఒక ఇట్లా వచ్చేసి ప్రైస్ యాక్షన్ ప్రకారం పైకి వెళ్తే మనకి మళ్ళీ ఈ రేంజ్లో మనం అనేది తీసుకోవచ్చు, అప్ సైడ్ వెళ్ళడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది వీక్లీ చార్ట్లో కూడా మనకు RSI డైవర్జెన్స్ కనబడుతుంది, పైకి వెళ్ళే ఛాన్సెస్ అనేది ఉండడం జరిగింది. స్పందన స్ఫూర్తి ఫైనాన్స్ లిమిటెడ్, ఇది ఒకసారి ఫండమెంటల్లీ చూస్తే మనకు దీని కరెంట్ అంటే మార్కెట్ ప్రైస్ వచ్చేసి 2838 crores ఉంది, కరెంట్ ప్రైస్ వచ్చేసి 400 ఉంటే, సో స్టాక్ పీ అనేది 32 ఉన్నది, అంటే 32 ఈజ్ గుడ్ పీ. సో బుక్ వాల్యూ వచ్చేసి 480 ఉంటే, సో ROC 14.2 ఉంటే, ROE అనేది 14.2 ఉన్నది. ఓకే, ప్రైస్ టు బుక్ వాల్యూ ఈజ్ గుడ్ 0.83 ఉంది, డెట్ టు ఈక్విటీ 2.14 అంటే కొంచెం ఎక్కువ ఉంది. సో ఎర్నింగ్ పర్ షేర్ అనేది 12.4 ఉంది. సో ఇండస్ట్రీ పీ అనేది 23.5 ఉండడం జరిగింది. సో ఒకవేళ మనం ఇది అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ అనేది అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ అంటే కంటిన్యూస్గా పెరుగుతూనే ఉంది. 580 అంటే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ నుండి 584, 591, 637, 663, 640 అనేది ఉండడం జరిగింది. ఇంట్రెస్ట్ రేట్ 239, 246, 245. సో ఎగ్జాక్ట్లీ ఫైనాన్సింగ్ ప్రాఫిట్ వచ్చేసి మనకు సో ఇది కూడా బాగానే ఉంది. సో నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ చూస్తే, సో ఎగ్జాక్ట్లీ మనకు మార్చి 2022 1376, 1329, 2300 అంటే ఇక్కడ నుండి 2023 to 2024లో మ్యాసివ్ గ్రోత్ కనవడం జరిగింది. 2300 to 2500 ఉన్నది ఇప్పటికే ఆల్రెడీ ప్రజెంట్ సిచ్యువేషన్. సో ఇంట్రెస్ట్ అనేది కూడా లిటిల్ బిట్ పెరగడం జరిగింది. సో ఫైనాన్సింగ్ ప్రాఫిట్ వచ్చేసి మనకి ఇది అంటే ఈ రేంజ్లో మనకి ఇది ప్రజెంట్ ఇది ఉంది కాబట్టి మనకి ఇక్కడ నుండి మనకు సో 23-24 నుండి మ్యాసివ్ గ్రోత్ కనబడడం జరిగింది. సో పీబీటీ చూస్తే పీబీటీ కూడా మ్యాసివ్ గ్రోత్ అనేది కనబడడం జరుగుతుంది. సో నెట్ ప్రాఫిట్ వచ్చేసి ఈ లెవెల్ అంటే ఎగ్జాక్ట్లీ 2021, 22, 23 చేస్తే 24 మార్చ్లో మ్యాసివ్ గ్రోత్ కనబడింది. సో ఈ ఇయర్ కూడా సో బాగా కనబడుతుంది. సో ఈ కాంపౌండ్ సేల్స్ గ్రోత్ అనేది 3 years చూస్తే మనకు 17% ఉన్నది. కాంపౌండెడ్ ప్రాఫిట్ గ్రోత్ వచ్చేసి 3 yearsకి 54% అనేది ఇట్ ఈస్ గుడ్. సో నెక్స్ట్ టోటల్ లియబిలిటీస్ అనేది చూస్తే 23లో 9186 ఉంటే 12870 వెళ్ళింది మార్చి 2024లో. సో సెప్టెంబర్ 2024లో 10932 అనేది కావడం జరిగింది. సో అదర్ అసెట్స్ వచ్చేసి మనకు ఫిక్స్డ్ అసెట్స్ వచ్చి 293230 ఉంటే, సో ఇన్వెస్ట్మెంట్ కూడా మనకు అదర్ అసెట్స్ వచ్చేసి కూడా 8850 అనేది మనకు మార్చి 2023లో ఉంటే, మార్చి 2020 12509, 10575 అనేది సెప్టెంబర్ 2024 ఉంది. సో క్యాష్ ఫ్లో వచ్చేసి నెట్ క్యాష్ ఫ్లో అనేది సో ఇట్ ఈజ్ మార్చి 2021లో 1077 ఉంటే, మార్చి 2022లో -407, సో మార్చి 2086 ఉంటే ఇప్పుడు 575 అనేది మ్యాసివ్ గ్రోత్ అనేది కనబడుతుంది నెట్ క్యాష్ ఫ్లోలో. సో మనకు ROE రిటర్న్ ఆన్ ఈక్విటీలో చూస్తే మనకు మార్చి 2024 వరకు 14% అనేది ఇట్ ఈస్ లుకింగ్ గుడ్. ప్రమోటర్స్ అనేది షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే ప్రమోటర్స్ అనేది మనకు మార్చి 59.75 లిటిల్ బిట్ అంటే ఇది డౌన్ కావడం తగ్గడం జరిగింది. 56.85 ఉంటే ఇది 55 అంటే కొంచెం తగ్గుతూ వస్తుంది. సో FIIC అనేది మాత్రం 24 మార్చి 21.79 ఉంది, 22.83 ఉంది, 22.64 ఉన్నది, అంటే ఇది లుకింగ్ గుడ్. నెక్స్ట్ DIS కూడా ఓకే కాన్స్టెంట్గానే ఉండడం జరిగింది. పబ్లిక్ హోల్డర్స్ మాత్రం పెరుగుతూ వస్తుంది. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.